ఇంట్లో పాఠ్య పుస్తకాలు అమ్మొద్దని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన పెట్టినప్పటికీ ఆ నిబంధనని శ్రీ చైతన్య స్కూల్ తొంగలో తొక్కుతుందన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అరుణ్, బీవీఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు విఠల్ అన్నారు. శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం నివాసం ఉండే ఇంట్లో పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారని సమాచారం. డిఈఓ, ఎంఈఓ రాలేరన్నారు. శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్ దగ్గర మామూళ్లకు అలవాటు పడి విద్యార్థి సంఘాలు సమాచారం చెప్పినా రాకపోవటం, దీన్ని బట్టి చూస్తే మామూలు తీసుకున్నట్టు అనిపిస్తుందన్నారు. ఇప్పటికైనా మరి స్పందించకపోతే మండల విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని, జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో చేస్తామని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాలు పలుమార్లు ఫోన్ చేయడంతో చివరికి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయ సిబ్బంది చిరంజీవి వచ్చి శ్రీ చైతన్య పాఠ్య పుస్తకాలు ఉన్న రూమ్ ను సీజ్ చేయడం జరిగింది. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి ఎక్స్ రోడ్డులోని ఏప్రిల్ 27న నిర్వహించే భారీ బహిరంగ సభ స్కూల్ యూనిఫామ్ కి కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య ప్రైవేట్ స్కూల్ కామారెడ్డి జిల్లా తీసుకోబోతుంది సీజ్ చేద్దాం, మళ్ళీ ఓపెన్ చేస్తాం. మాత్రం ఏం చేస్తారు తప్పు సీజ్ చేద్దాం. ఈ చేతుల మీద చెప్తాం. టెండర్ వేస్తారు. ఎవరైతే ఎక్కువ టెండర్ ఉన్నారో వాళ్ళకి అప్పచెప్తారు బాధ్యత. మున్సిపల్ ఇయర్ సిటీ వస్తుంది, మున్సిపల్ ఉంది, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఇస్తారు. సార్ అసలు చాలా తీసుకుని ఎంబీసార్ అప్పచెప్తారు. మీరు ఏదైనా సార్ పర్మిషన్ తీసుకొని ఓపెన్ చేసుకోండి. ఎంబీసార్ పర్మిషన్, డిఎస్ఆర్ పర్మిషన్ తీసుకొని ఓపెన్ చేసుకోండి. అప్పటిదాకా కీ ఇంకొక కీ ఉండి వాళ్ళు ఓపెన్ చేస్తారు. అది తర్వాత మ్యాటర్, స్కూల్ రెగ్యులేషన్ క్యాన్సిల్ చేస్తారు. మీరు ఓపెన్ చేయాలన్నా మన సార్ నెంబర్ ఉండే కదా చూపిమంట అయితే కాబట్టి చెప్తామన్నా కొంచెం దూరం ఉంటే పెట్టాలట్టు. కానీ ఎక్కడ కూడా అమ్మొద్దు, ఇది వ్యాపారం చేయొద్దు అని చెప్పి గవర్నమెంట్ చాలా క్లియర్ గా చెప్పినా గానీ ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు మాత్రం ఇవాళ ప్రభుత్వ నిబంధనలు తుంగలో దొరికి ఇవాళ అమ్ముతున్న పరిస్థితి ఉంది. ఒక సెకండ్ క్లాస్, థర్డ్ క్లాసు చదవాలంటే ఇవాళ పుస్తకాలకే 7,000, 8,000, 9,000 రూపాయలు కట్టిన తర్వాత వాళ్ళ ఫీజులు ఏం కట్టుకోవాలి, తల్లిదండ్రులు ఎట్లా చదివించాలని చెప్పేసి కూడా మనం ఇవాళ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అలాగే 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ సంబంధించిన పుస్తకాలు ఇక్కడే 12,000, 13,000, 14,000 రూపాయలకి ఇవాళ అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి విద్యాశాఖ అధికారులు వెంటనే ఈ సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ అమ్ముతా ఉన్నారో దీన్ని వెంటనే సీజ్ చేయాలి. సీజ్ చేయడమే కాదు, ఎవరైతే ఈ ఇల్లీగల్ గా ఎవరైతే ఈ ప్రభుత్వ నిబంధనలు తుంగలో వచ్చి ఎవరైతే అమ్ముతా ఉన్నారో వీళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే విషయమై ఎంఈఓ గారికి, డిఓ గారికి ఇదే విషయమై చెప్పి
ఫిర్యాదు చేసినాం. ఇక్కడ మేము సార్ ఇక్కడికి వచ్చినాం, వీళ్ళు రెడ్డానిగా ఇక్కడ దొరికిరు, కేవలం శ్రీ చైతన్య విద్యా సంస్థ పుస్తకాలు అమ్ముతున్నారని చెప్పేసి మేము వాళ్ళకు సమాచారం తెలియజేసినా కూడా ఇక్కడికి విద్యాశాఖ అధికారులు రాకపోవడం అనేది, వాళ్ళు వచ్చి కనీసం ఇక్కడ పుస్తకాలు అమ్ముతున్నా కూడా పట్టించుకోవటం లేదంటే వీళ్ళుగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఇస్తున్నటువంటి మామూళ్లకు తలొగ్గిరని చెప్పేసి చాలా క్లియర్ గా అర్థమవుతా ఉంది. మీరు మామూళ్లకు తలొగ్గి మీరు పని చేయండి, ఇబ్బంది లేదు, కానీ విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఒకసారి చేస్తూ పుస్తకాలు గోదాంగా మార్చడం జరిగింది. ఇదే విషయమై ఎంఈఓ గారికి, డిఓ గారికి మేము ఇప్పుడు ఈ రోజు చాలా సార్లు కాల్ చేయడం జరిగింది, వాళ్ళకి వినియోగించడం జరిగింది. మీరు వస్తారా, సీజ్ చేస్తారా అంటే కూడా వాళ్ళు ఇప్పుడు రెస్పాన్స్ కాకపోవడం సిగ్గుచేటు. ఎందుకంటే ఈ శ్రీ చైతన్య పూర్తిగా విద్యా సంస్థలకు డిఓ గాని ఎంఈఓ గాని కొమ్ము కాస్తున్నాం అనేది మాకు అర్థమవుతుంది. ఇకైనా మీరు ఈ విద్యా సంస్థలు పూర్తిగా అవినీతిని, పూర్తిగా ఈ వ్యాపారాన్ని అడ్డుకోకపోతే ఈ భవిష్యత్తులో కూడా ఈ పూర్తిగా విద్యా సంఘాల ఆధ్వర్యం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఎందుకోసం అంటే ఈ విద్యా సంస్థలలో పూర్తిగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ఆరోపణలు, అలాగే అనేక అవినీతులు కూడా బయటపడుతున్నాయి. కానీ కామారెడ్డిలో మాత్రం అదే జరుగుతూ ఉంది. వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించాలా. డిఓ గాని ఎంఈఓ గాని రాకపోతే, అలాగే దీని మీద సీజ్ చేయకపోతే ఈ మళ్ళొక్కసారి ఎంఈఓ ఆఫీస్ ముట్టడి చేస్తాం, అలాగే డిఓ ఆఫీస్ ముట్టడి చేస్తాం, అవసరం వస్తే కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడి చేస్తామని. ఎందుకంటే ఎంఈఓ పైన డిఓ పైన కూడా ఎంక్వైరీ చేయాలా. ఈ వాళ్ళు నోటీస్ ఇవ్వడం వాళ్ళే, అలాగే యాక్షన్ తీసుకుంటామని చెప్పడం వాళ్ళే. కానీ మేము పుస్తకాలు రెడ్ హ్యాండ్ గా బట్టి దొరకబడితే కూడా ఇప్పటి వరకు వాళ్ళు స్పందించకపోవడం అనేది మాకు అర్థమవుతుంది. వాళ్ళు ఇచ్చే మామూలుగా వీళ్ళు వత్తాసు పడుతున్నారా, లేకపోతే వీళ్ళు వాళ్ళకు వత్తాసు పడుతున్నారని అర్థమవుతుంది. వెంటనే అధికారులు స్పందించాలా, లేకపోతే ఈ పుస్తకాలు పూర్తి వాయిదా ఎంఈఓ డిఓ పైన ఉన్నది భవిష్యత్తు జరగబోయే పూర్తిగా పరిణామాలు కూడా డిఓ ఎంఈఓనే బాధ్యత వహించాలనేది మేము హెచ్చరిస్తున్నాం. ఎస్ఎఫ్ఐ డివిఎం విద్యాసంఘాల ఆదేశాల మేరకి మనం శ్రీ చైతన్య పాఠ్య పుస్తకాలు అంటే నోట్బుక్స్, ఇంటి బుక్స్ అమ్ముతున్నారు. డిఈఓ సార్ ఎంఈఓ సార్ ఆదేశాల మేరకి సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఆఫ్టర్